సో, దీని గురించి ఒక నా జర్నలిస్ట్ మిత్రుడు అనిల్‌తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనిల్ అన్నతో. ఫస్ట్ అసలు ఆయన ఏం చెప్తాడు దీని గురించి అనేది కూడా తెలుసుకుందాం. అన్న ఈ బెట్టింగ్ యాప్స్ అంశం ఏందన్న? మరి నువ్వేం చెప్తావు మరి ఈ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి? సో, మనం చాలా రోజుల కాని చూస్తున్నాం పవన్. ముఖ్యంగా ఈ ఏదైతే కొంత ఆహ్, క్రేజీ ఉన్నటువంటి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు గావచ్చు, యూట్యూబ్‌లో కొంత పేరున్నటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి వ్యవహారం వెనుక పెద్ద హ్మ్. ముఠా ఉందని చెప్పేసి భావించొచ్చు. ముఖ్యంగా వాళ్ళు చేస్తా ఉన్నటువంటి ఈ బిట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఏదైతే ఉందో, ఒక రకంగా బిట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేటువంటి వ్యక్తులకి ఆర్థికంగా వాళ్ళకు నిలదొక్కుకునేంత డబ్బులు రావచ్చేమో మేబీ గాని, హ్మ్. ఇక్కడ ముఖ్యంగా చాలా కుటుంబాలు సర్వనాశనం అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అవును. సో, మనం చాలా సందర్భాల్లో 1 వీక్‌లో 2, 3 సార్లని ఈ వార్తలు చదువుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. అవును. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్‌లో పెట్టుబడి పెట్టి, బెట్టింగ్ యాప్స్‌లో గేమ్స్ ఆడి హ్మ్. లక్షల రూపాయలు పోగొట్టుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ వ్యక్తి కాదు. వ్యక్తి కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అవును. సో, ఈ రోజు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం సజ్జనార్ గారు ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఆయన కల్పించినటువంటి అవగాహనతోటి నిన్న హ్మ్. ఏదైతే వినయ్ అయినటువంటి వ్యక్తి పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం, హ్మ్. 11 మంది మీద ఇమ్మీడియట్ గా కేసులు నమోదు చేయడం. సో, ఇదంతా కూడా ఒక శుభపరిణామం అని చెప్పుకున్నప్పటికీ, హ్మ్. సో రాష్ట్రంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈ బెట్టింగ్ యాప్స్ నియంత్రించడం అనేది మరి రానున్నటువంటి రోజులలో మరి ఇది ఏ విధమైనటువంటి సంకేతాలకు దారితీస్తుంది? కేవలం హ్మ్. బెట్టింగ్ యాప్స్ లో ఆడేటువంటి బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా దాంట్లో వీళ్ళు గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు కేవలం తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులే కాదు.